అర్ధ గంట సేపటి నుంచి చూస్తున్నా ఇంకెంతసేపు వేస్తావు పళ్ళ పుల్ల నీ అవ్వ కాలుకేస్తే మెడకేస్తున్నావు మెడకేస్తే కాలుకేస్తున్నావు అని మరి పోయి తీసుకురాపో నువ్వు పెళ్ళ అని చెప్తే ఈనాలి సినిమా చూసినావా ఎందుకు చూడలేదురా మస్తు సార్లు చూసినా తిరుగుడు పాడుగా రాయ పూజ రాని రా ఏంది చికెన్ అయినా చికెన్ తెస్తే నీకేం చిన్నమైందే ఇంకా కూర ఉండనే ఉండలే కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినావు దరిద్రాన్ని ఎందుకు తీసుకొచ్చినావు అరే ఇది అంతే కాదురా బాయ్ ఫైనల్ గా అడుగుతున్నా మందు పట్టుకొస్తురా లేదా మందు పట్టుకొస్తారా లేకపోతే ఇంటికి వరి కిషోర్ గా ఏదిరా పొద్దుగాలనే కోలబేళకి ఇట్లా చేస్తురా ఏంద్రా దొంగ సచ్చినాడా చెప్పురా చేపలు గట్టిగా పట్టుకోబోతున్నావు చేపల గిట్ట అమ్ముతున్నావా ఏంది నేనెందుకు చేపలు అమ్ముతారా అయ్యో ఇంటికి తినడానికి తీసుకోబోతున్నా అగో శ్రావణ మాసం కదా హత్తక చేపలు తినవుగా శ్రావణ మాసంలా నేను తింటారా అగో నువ్వు తిన్నా ఎవరు తిన్నా ఇంట్లోకి నీసు తీసుకోబోద్దు కదా ఇవ్వ గదాని గురించారా హరిదక్క నేను మస్తు కొట్లాడుకున్నాం అయ్యవ్వ అది చేపలు ఇంటికి తెస్తా అంటేనే అంత కొట్లాడ పెట్టుకుంది ఇప్పుడు కడుగుతుందా నాకు అసలే వీటికి కడగరాదే కొయ్యరాదే అరే బుజ్జి నీకు చేపలు కడగొచ్చారా కడగొచ్చు కొయ్యొచ్చు కూడా అన్నా జరా కడిగి కోసిస్తావా చెల్లె చేస్తా గానీ కొంచెం ఖర్చు అవుతుంది అన్నా అబ్బో నువ్వు కూడా మంచిగానే ఉన్నావు ఎంత అవుతుందిరా కోసినాక చెప్తా ఎంత అవుతుందో సరేది నీ అవ్వ చేపలకనే ఎక్కువ కడుగురా అబ్బా చెల్లె చేపలు అయితే మంచిగా అడుగుతున్నావురా అవును కానీ ఏదో జాబుకు ట్రై చేస్తున్నా అన్నావు కదా వచ్చిందా జాబ్ చేస్తున్నావా ఏడన్నా ఎక్కడ పోయినా ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ పడితే వెళ్ళే బయటికి వెళ్ళు దప్పుంట్రా అట్లే వచ్చేప్పుడు 20 రూపాయలు పట్టుకరా 20 రూపాయలు ఎక్కడ 30 రూపాయలు తీసుకురామ్మను 30 ఎక్కడే పోరే అబ్బా మస్తు హుషారు నువ్వు ఎవరైనా ఉత్తప్పు నన్ను కడిగి పెడతారా ఏంది కడిగినందుకు 30 రూపాయలా కొన్నది మొత్తం కడిగినాడు 30 20 ఇస్తా సప్లై అయ్యకుండా ఇచ్చెళ్ళిపో ఏంది 20 రూపాయలు బయట అట్లకెళ్ళి ఖుషి అని వరుకుంటూ వస్తుండు ఏందయ్యో చికెన్ కూర తెచ్చుకుంటాం అనుకుంటే గీ షిట్టెలు కనబట్టుకొని వచ్చినావు ఏం మాట్లాడుతున్నావు ఆ పోరి ఎంత పని చేసింది అనుకుంటున్నావు ఒక 20 రూపాయలు పట్టుకోరమ్మంటే గట్టినే ఊపుకుంటూ వచ్చినావు పోనాడు ఒక 20 రూపాయలు పట్టుకురాపా ఏంది వీడేమో గిన్నె పట్టుకొచ్చిండు మళ్ళా ఓ 4 ముచ్చు పడకావు ఏంటి ఇవి నీ అవ కనబడతలేవా చేపలు చేపలా శివ శివ ఓ సన్నాసి మొగపోడా ఈ శ్రావణంలా చికెన్ మటన్ తినడం ఎక్కువ అంటే నువ్వు చేపలు పట్టుకొచ్చినవేంద్రా నీ సావుకు ఇది ఇంకా కౌసు బాగా కదరా గండివిల్లు మొగపోడా నీ ఏం చేయమంటావా మరి మటన్ కొందామంటేనేమో 800 రూపాయల కిలో ఉంది చికెన్ కొందామంటేనే పొద్దుగానే అయిపోయిందట అందుకే చేపలు తక్కువ ధరకు వచ్చినాయి పట్టుకొచ్చిన 100 రూపాయల కిలో అగ్గువా కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక అగ్గువా నీ అగ్గువ ఆవుల కొట్టుకోబోను కదరా నీ అట్లా మన్ను పోయో నీ మొక్క మీద మొద్దతే కదరా ఒక్క వారం 10 రోజులు కౌసు తినకపోతే సద్దు వారా కౌసు కొట్టుముండ కొడుక నీ కౌసును కాకులు ముట్టినైతి అద్దులని మొహం చూసుకోరా ఒకసారి అద్దులని మొహం చూసుకోరా దొంగ నా కొడక నీ ముట్టుడు ముతి కాలిపోను మురిగిపోయిన ముండ కొడుక ముంద నష్టపోడా మురికి ముండ కొడుక ఎట్లా చూస్తుండ చూడు ఎంత తిట్టినా సిగ్గు మానవరా దీనికి ఏయ్
2 గిన్నెలు బయట వారేస్తా, వండుకొని తిను. ఉదయం చెప్పింది గుర్తుంది కదా, వండుకొని తిన్నాక గిన్నెలు దోమి తానం చేసి ముక్కు నేలకు రాసినాకనే ఇంట్లోకి రావాలి, అర్థమైందా? ఓర్నియవా ఆయన దానికి మరి ఇంట్లోకి వచ్చినందుకే బయటనే ఇంటి కూడా గుడి చేసుకుని ఉంటది. నువ్వు గుడిసే వేసుకుంటావో గుడారం వేసుకుంటావో నీ ఇష్టం. పుసుక్కునే తానం చేయకుంటే ఇంట్లోకి వచ్చినావు అనుకో, నీ తలకాయ నరికి కుక్కలకు పిల్లులకు వండి పెడతా. ఏమనుకుంటున్నావు? అవిటుకున్నదా శ్రావణ మాసం సిగ్గులేదురా నీకు? నీ అవ్వ చూడక్తియే ఏం రాంతి. ఇగో నేనే వండుకుంటా, తింటా, గిన్నెలు తోముతా, దానం చేసినాక ఇంట్లోకి వస్తా. పో నీ పని చూసుకోపో. రారా సోపతికి. అరిదా పూలు అయితే మంచిగున్నాయి. చాలు కానీ అట్లకే నువ్వు ఇంట్లోకి Got the man with the plan right here. Bring it swag with the man right here. Live it up. పాడగాను నిన్నమ్మ నా వాన కొట్టి పొయ్యి అంతా నానిందిరా. ఇదేమో కట్టెల పొయ్యి మీద ఉండమని నాకు టాస్క్ ఇచ్చింది బయట. ఇది శ్రావణం వెళ్ళాక చికెన్ మటన్ తిమ్మంటదిగా, అప్పుడు పగ తీర్చుకుంటా. ఊది కొత్త పోతుందిరా. అరే మంట పెట్టుడు అయిపోయింది. నువ్వు గిన్నె పెట్టి చేపల కూర రెండుడే లేటుగా మంచిగా తిందాం. నీకు కూడా ముక్కేస్తుంది. నాకేడండి నాకేడొస్తుంది? నీ ఎవరి కొండరాదా? ఇవరగా మరి ఎదురు వచ్చినావుగా. నాకు కడుగు వస్తుంది అని చెప్పినా కానీ వండొస్తా అని చెప్పినా. కొండరాదా మరి ఇవరక 20-30 బాగా ఎదురు వచ్చినావుగా పోరే. పోసినాయి అమ్మ నోట్లే మన్ను పోసినావు కానీ నీ కర్ర చూసుకొని దాన్ని బిర్రగా తిరిగి ఇప్పుడు మళ్ళీ దానికల్లే మొక్కల్లా అది చేపలు చూస్తేనే సగం ముక్క మొత్తం ఇరిచి అవతలేసింది. ఇప్పుడు కనుక దాన్ని పిలిచి వండమని అనుకో పొంగబెట్టి గుద్దుతుంది. పొరి ఏం చేద్దాం, మెల్లగా పిలిచి బట్టలు వండించుకుందాం. హరితా ఓ హరితా మళ్ళీ ఎందుర్రా దా వండుతుందా దా. నేనా దాన్ని తీసి మోర్లన్నీ ఎత్తేస్తుండొచ్చు కానీ నేను మాత్రం ముట్టుకోను. ఏ ఇప్పుడు కనుక నువ్వు అట్నే మాట్లాడినావు అనుకో ఇంకా 4-5 రోజులు అయితే శ్రావణం అయిపోతుంది. నువ్వు కూడా పెద్ద తీసుకుంటుందాని కదా, ఒక్క రోజు చికెన్ కాగా గుడ్డు కూడా తీసుకురా చెప్తున్నా. నువ్వు ఏమన్నా చేసుకో, నేను వండా అంటే వండా అంతే. అబ్బజరట్లా నాకే నోటి బుక్ ఎత్తగొడకు. పొద్దు నుంచి ఆకలితో వస్తున్నా. నువ్వేమైనా తినేది ఉందా? వండానే వాడే నేనే తింటా, తాళం చేసుకుంటా కదా. నా సాగుకు వచ్చిందిరా. ఏ సస్తరు ఎక్కడ అంత మంచిగా ఉంటది. పెద్ద వండటం వచ్చి కూర్చుండు. ఏ అబ్బా గడు కూర్చుంటా తప్ప రెండు ముట్టుకోకు ముక్కలు. మాట కూడా చక్కగా పెట్టలేదు, మొత్తం పోగి. నీ అవ్వ ఎంతసేపే పువ్వు గిన్నెలు వేసుకొని 1 గంట సేపు అవుతుంది. పొద్దున తినలేదు, మధ్యాహ్నం తినలేదు, 4 అవుతుంది, ఆకలి అవుతుంది. తేదప్పుడు ఇక వట్టు నీ దినాలకు ఎత్తేసుకో. ఇక పువ్వులే కూర వేసుకుంటావా, కూరల్లో పువ్వు వేసుకుంటావా నీ ఇష్టం. ఓ చేపల కూర అంటివి కదా. ఇదంతా ప్రేమగా తెలుసు కానీ గిడబెట్టు పెట్టు. నీ అవ్వ తిండితోటి కాదే నీ తిట్లతోటే చంపేటట్టున్నావు. ఆగుతలేదా మరి ఉడికి కిందనే కాలదా? ఇక వట్టు తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ. వీళ్ళు చేపలే తిన్నట్టు అగడగడు చేస్తుండు తిరిగా. పువ్వా
తర్వాత తింటా, ముక్కలు మురుసుకుంటా తింటా, మళ్ళా దొరికాయి. జరా మెల్లగా తిని రాదు, ఎన్నడు చేపల కూర తినట్టు చేయకు. ఏమో అంటాడు వీడు. ఏమైంది? ఇరికిందా? ఓ నీసుగొట్టు ముండ కొడుక, మెల్లగా తినరా అని అంటున్నా. ఇన్నావా నా మాట? కక్కు కక్కు. నేను చెప్పినారా ఏదో ఒక రోజు నువ్వు నీ పెళ్ళం దగ్గర ఇరుకుతావని నేను చెప్పినారా నీకు? అబ్బా ఇరిగింది పిల్లల దగ్గర కాదే, నా గొంతులా శాపం వల్ల ఇరిగింది, గుర్తుకుంటుంది. ముల్లా ఏడెరికిందిరా? వెనక నమ్ముందట్లా. అబ్బా ముళ్ళ ముంగల నోటు ఇరిగింది. అరే ఒకసారికి కాలేపు. అవ్వా ముంగల నోటు కాలే పడేది. నీ మెంటల్ అట్లా కాదురా, అసలు జరుగు అంటున్నా. చచ్చిపోయేటట్టున్నా. ఇట్రా మళ్ళీ లేపు లేపు లేపు. రెడీ 1 2 3. వెళ్ళిందా? వెళ్ళింది. అమ్మయ్యా ముందు బయటకు వచ్చింది. నేను అప్పుడే చెప్పినాక ఈయనకి ఏం చేసిండు, శ్రావణంలో చేపలు పట్టుకొని వచ్చి కుక్కలో తిన్నాడు ఈ మనిషి. నేను మెల్లగా తిన్నా. శ్రావణంలో చేపలు తింటే గొంతు ఇరుకుతుందా? నేనేదో ఆకలి మీద ఉండి ఆగమాగం తిన్నా, అందుకే ఇరికింది. మరి తను ఎవరు తింటే ఆగమాగం తిన్నా? అప్పుడే చెప్పినా కదా నిమ్మలంగా తినని. టైంకి వచ్చి ముళ్ళు గుంజి పానం లోపలేసినావు. నీకు నమస్కారం. నాకు ఆ చేపలు వద్దు, భయం అవుతుంది. ఇంట్లోకి తీసుకోవు. ఇంట్లోకి తిన్నా ఇష్టి పాడుగాను. నువ్వు ఫస్ట్ స్నానం చేసినాక ఇంట్లోకి రా, ముక్కు భూమి ప్రాణాలు తెలుసు కదా. కర్మానికన్నా చేపలు తిట్టి కదా తిన్నోని తిన్నా. మెల్లగా అయిపోతుంటే గొంతంతా పచ్చి వేసింది. అవేమి ముట్టుకోకు, ఒక బకెట్తోనే దానం చేయి.
ఇంకేమన్నా ముళ్ళుంటే మళ్ళా దాగానకరా. అమ్మయ్య